హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను రైతుల కొరకు. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఆధునిక కాలంలో పెరుగుతున్న జనాభాకి సరిపడా ఆహార ఉత్పత్తి కొరకు వ్యవసాయంలో భాగంగా రైతులు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయము చేసి అధిక దిగుబడిని పొందుతున్నారు. ఇందులో భాగంగానే రైతులకు డిజిటల్ యాప్ నేను ఇప్పుడు కొన్ని ముఖ్యమైనది యాప్ ఉన్నాయి. కొన్ని 1 నుంచి 10 యాప్లు ఉన్నాయి. ఈ యాప్లు అనేది భారత ప్రభుత్వం డెవలప్మెంట్ చేసినటువంటి యాప్లు కొన్ని ఉన్నాయి. అలాగే భారత ప్రభుత్వంచే ఆమోదం పొందిన కొన్ని యాప్లు ఉన్నాయి. అలా నేను పూర్తిగా 10 యాప్ల గురించి చెప్తాను. కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే వ్యవసాయానికి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. ప్రపంచ ఆహార ఉత్పత్తికి మూలాధారం. ఈ రంగానికి డిజిటల్ సాంకేతికతో అనుసంధానిస్తే విప్లవాత్మక మార్పును సృష్టించవచ్చు. ఆధునిక సాంకేతికలను ఉపయోగించి అన్నదాతలు సాగులో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ యాప్ ప్రాముఖ్యత అంటే డిజిటల్ యాప్ ఉపయోగించడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది చెప్తాను. మనము డిజిటల్ యాప్ని ఉపయోగించి వాతావరణ సూచనలు అంటే వర్షపాతం, ఉష్ణోగ్రతలు మార్పు అనుగుణంగా మనము వ్యవసాయం సాగు చేసుకోవచ్చు. ఖచ్చితమైన సాగు విధానాలు, అధిక దిగుబడి కోసం సరి అయిన వ్యవసాయ మార్గదర్శకాలు, అదేవిధంగా మనకు చీడపీడలు నివారణం, అదేవిధంగా నీటి వినియోగము, అదేవిధంగా మట్టి ఆరోగ్య పరిరక్షణ, అదేవిధంగా మార్కెట్లు సమాచారం, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు మరియు ఆర్థిక మద్దతు ధరలు, అదేవిధంగా సాంప్రదాయక వ్యవసాయం, వీటన్నిటిని గురించి మనము డిజిటల్ యాప్ని ఉపయోగించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చూసేసరికి డిజిటల్ యాప్ ఏమేమి ఉన్నాయి, ఏ యాప్లో ఏమేమి తెలుసుకోవాలనేది పూర్తిగా ఒక్కొక్కటి గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి కిసాన్ సువిధ యాప్. ఈ యాప్ అనేది భారత ప్రభుత్వము అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా రైతులకు వాతావరణ సూచనలు మరియు మార్కెట్ ధరలు, అదేవిధంగా నేల ఆరోగ్య సమాచారం ఈ యాప్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. కిసాన్ సువిధ. అదేవిధంగా రెండవ యాప్ చూసేసరికి పుషా కృషి. ఈ యాప్ని మనకు ICAR అభివృద్ధి చేసింది. ఈ యాప్లో నూతన పంట రకాలు అంటే వెరైటీ గురించి మనము తెలుసుకోవచ్చు. ఆధునిక సాగు సంకేతాలకు, అదేవిధంగా వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లు గురించి మొత్తం ఈ పూసా కృషి యాప్లో మనము తెలుసుకోవచ్చు. అంటే కొత్త వెరైటీస్ ఏమేమి ఉన్నాయి, ఏ పంటలు అనేది ఈ పూసా కృషి యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో తెలుసుకోవచ్చు. అదేవిధంగా కొత్త టెక్నాలజీతో సాగు మనం చేస్తారు కదా రైతులు, కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఈ యాప్ల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన మనం వ్యవసాయానికి వాడే పనిముట్లు ఏమేమి ఉపయోగించు అనేది ఈ పూసా కృషి యాప్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా మూడవ యాప్ వచ్చేసరికి సాయిల్ హెల్త్ కార్డ్, SHC మొబైల్ యాప్ అని అంటాం. సాయిల్ హెల్త్ కార్డ్. ఈ యాప్ని భారత ప్రభుత్వము వ్యవసాయ శాఖ అభివృద్ధి చేసిందనమాట. ఈ యాప్ ద్వారా ముఖ్యంగా మట్టి పోషక స్థాయి విలువ అంచనా వేయగలం మనము. అదేవిధంగా తగిన ఎరువులు మోతాదులు నిర్ణయాలకు మనము తీసుకొని వాడుకోవచ్చు. అంటే ఈ యాప్లో మనకు సాయిల్ టెస్టింగ్ చేసి దాంట్లో ఉన్నటువంటి పోషక స్థాయి విలువని మనము గుర్తించుకోవచ్చు, అంచనా వేయచ్చు. అదేవిధంగా మనము వాడే ఎరువులు మోతాదులని మనం నిర్ణయించుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మనకు నాలుగవ యాప్ వచ్చేసరికి ఇఫ్కో కిసాన్ వ్యవసాయ యాప్. ఈ యాప్ని ఇఫ్కో అభివృద్ధి చేసింది.
అదేవిధంగా ఈ యాప్ ద్వారా వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు ఇవన్నీ మనము తెలుసుకోవచ్చు. వాతావరణ సమాచారం మరియు మార్కెట్ రేట్లు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. వ్యవసాయ సలహాదార అభివృద్ధి అంటే సలహాలు అందిస్తుంది అన్నమాట. వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రైతులు అదేవిధంగా చీడపీడల బారిన పడిన మొక్కలు ఫోటో తీసి ఈ యాప్లో అప్లోడ్ చేసుకున్నట్లయితే దాని సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంది. ఎగ్జాంపుల్, మనం రైతులు పొలంలో తిరిగినప్పుడు కొన్ని అంటే మొక్కలు వ్యాధిని బారి పడినప్పుడు లేదంటే కొన్ని రకాల పురుగులు ఆశించినప్పుడు వాటిని ఫోటో తీసి అప్లోడ్ చేసినట్లయితే ఈ ఇఫ్కో కిసాన్ యాప్ వ్యవసాయ యాప్లో అప్లోడ్ చేసినట్లయితే మనకు వెంటనే దానికి సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంది, కరెక్ట్ సరి అయిన సొల్యూషన్. అదేవిధంగా మనకు 5వ యాప్ వచ్చేసరికి ఫామ్ క్యాల్కులేటర్ యాప్. ఈ యాప్తోని విత్తనాలు మరియు ఎరువులు మరియు పురుగు మందులు ఖచ్చితమైన మోతాదులను లెక్కించవచ్చు. అంటే ఈ యాప్ ఉపయోగించడం వల్ల మనం రైతుల్లో అదేవిధంగా రైతులు వాడే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వాటి మోతాదులు ఎంత మోతాదులో వాడాలనేది మనం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా ఫామ్ క్యాల్కులేటర్ యాప్ వచ్చేసరికి వివిధ భాషలో అనగా ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మరాఠీ అండ్ గుజరాతీ భాషల్లో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంటాయి గూగుల్ ప్లే స్టోర్లో. అదేవిధంగా 6వ యాప్ వచ్చేసరికి ఎరువుల ఎన్పికే క్యాల్కులేటర్. ఇంతకుముందు ఫామ్ క్యాల్కులేటర్ యాప్లో మనము విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఖచ్చితమైన మోతాదు లెక్కివచ్చు. సపరేట్గా ఒకవేళ ఎరువులను ఎరువుల్లో వచ్చేసరికి ఎన్పికే క్యాల్కులేషన్ చేసుకున్నట్లయితే ఎరువుల ఎన్పికే క్యాల్కులేటర్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఎరువుల్లో ఉన్నటువంటి ఎన్పికే మోతాదులు మనం లెక్కించవచ్చు ఈ ఎరువుల ఎన్పికే క్యాల్కులేటర్ ద్వారా. సో అదేవిధంగా మనకు 7వ యాప్ వచ్చేసరికి అగ్రి మార్కెట్ యాప్. పేరులోనే ఉంది. ఈ యాప్ని కూడా భారత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కావున మనం ఈ యాప్ ప్రత్యేకత ఏంటి అంటే GPS ఆధారంగా సమీపం మార్కెట్ ధరలు సమాచారం అందిస్తుంది అన్నమాట. సపోజ్ మనం ఒక లొకేషన్ ఉన్నట్లయితే సరౌండింగ్ మన దగ్గర ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి సంబంధించిన మార్కెట్ రేట్ మనకు ఈ యాప్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సరౌండింగ్లో మార్కెటింగ్లో ఎక్కడెక్కడ ధరలు ఎంత ఉన్నాయనేది ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు మనం. సో అదేవిధంగా 8వది వచ్చేసరికి మైక్రోమిత్ర యాప్. పేరులోనే ఉంది మైక్రో అంటే లివింగ్ ఆర్గానిజం, మైక్రో ఆర్గానిజం అన్నమాట. సో ఈ యాప్ని ICAR అదేవిధంగా NBAIM వారి ద్వారా ఇది అభివృద్ధి చేయడం. సో ఈ యాప్ ద్వారా మన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏ సూక్ష్మజీవులు మన భూమిలో ఉన్నాయి, ఆ మైక్రో ఆర్గానిజం ఏంటి అనేది మైక్రోమిత్ర యాప్ ద్వారా మనము పూర్తిగా సమాచారం తెలుసుకోవచ్చు. అలాగే 9వ యాప్ వచ్చేసరికి క్రాప్ ఇన్సూరెన్స్ యాప్. ఈ యాప్ ద్వారా పంట నష్టం జరిగిన వెంటనే మనము క్లెయిమ్ ఏ విధంగా చేయాలనేది ఈ యాప్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. అలాగే ఒకవేళ మనం పంట బీమాను కట్టిన వెంటనే మన నష్టం జరిగినట్లయితే ఈ యాప్లో వెంటనే మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా పంట నష్టం జరిగిన 72 గంటల లోపల పంట బీమా సంస్థకు మనము తెలియజేసినట్లయితే మనకు ఈ క్లెయిమ్ అనేది వర్తించి మనకు ఈ పంట నష్టం అనేది క్లెయిమ్ అవుతుంది. కాబట్టి రైతులకు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ కూడా చాలా ముఖ్యమైనది. మీ దగ్గర ఈ యాప్ ఉన్నట్లయితే వెంటనే మీరు కూడా ఈ క్లెయిమ్ చేసుకొని వెంటనే మీకు అనుకూల సమయంలోనే పంట నష్ట పరిహారము పొందవచ్చు. సో అలాగే మనకు ఇంకొక 10వ యాప్ వచ్చేసరికి ప్లాంటిక్స్ యాప్ అన్నమాట. ఈ యాప్ల ద్వారా మనము పంటల్లో వచ్చే పురుగులు, తెగులు బారిన పడినటువంటి మొక్కల యొక్క ఫోటోను తీసుకొని ఈ యాప్లో మనము అప్లోడ్ చేసుకున్నట్లయితే మనకు వెంటనే ఎక్స్పర్ట్ ద్వారా వాటి యొక్క నివారణ చర్యకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వెంటనే అందుతుంది. దాని ద్వారా మనకు
వాళ్ళు ఇచ్చిన మనకు సమాధానం పరిష్కారంను వెంటనే తెలుసుకోవచ్చు. అలా చేసుకున్నట్లయితే మనం పంటల్లో వచ్చే పురుగులు తెగుళ్ళ బారి నుంచి మనము కాపాడుకొని అధిక దిగుబడిని పొందవచ్చు. కాబట్టి ఈ ప్లాంటిక్స్ యాప్ కూడా సేమ్ ఇంతకుముందు మీకు చెప్పాను, ఇఫ్కో వ్యవసాయ యాప్, అందులో కూడా ఫోటో తీసి అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే రైతులకు ఇంకొకటి, ఈ ప్లాంటిక్స్ యాప్లో కూడా ఫోటో తీసి అప్లోడ్ చేసుకున్నట్లయితే మనకు వెంటనే పరిష్కారం అనేది అందుతుంది. ప్రతి రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి సో ఇంతకుముందు నేను మొత్తం 10 యాప్ల గురించి మీకు పూర్తిగా సమాచారం ఇచ్చాను. సో ఈ యాప్లో ఏ యాప్లో ఏమేమి తెలుసుకోవచ్చు అనేది మీరు ఇప్పుడు గమనించి ఉన్నారు, ఆల్రెడీ తెలుసుకున్నారు. అలా మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే మీరు కూడా కొన్ని ముఖ్యమైన అవసరమైనటువంటి యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మీకు కావలసిన టైంలో వాతావరణ రిపోర్టు, మార్కెట్ రేటు, అదేవిధంగా పంటల్లో పడినటువంటి పురుగులు తెగుల నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనము వాడే పురుగు మందు, తెగులు మందుల యొక్క మోతాదులు ఎంత వాడాలనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనము వాడే ఎరువులు ఎంత మోతాదులో ఎరువులు వాడాలనేది ఇంతకుముందు క్యాల్కులేషన్ యాప్ అనేది చెప్పాను, ఎన్పికే క్యాల్కులేషన్ యాప్. ఆ విధంగా యాప్లు ఉన్నట్లయితే మనము కరెక్ట్ మోతాదులో ఎంత వాడాలనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనకు మన పంట నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ లాంటి క్లెయిమ్ చేయడానికి కూడా యాప్ని చెప్పాను. ఈ విధంగా చాలా ఉపయోగపడే యాప్ 10 యాప్ గురించి చెప్పాను. మీరు ఇందులో 1, 2, 3 మీకు అవసరమైన యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని వాటిని ఉపయోగించి మీకు టైంలో అనేది సొల్యూషన్ దొరుకుతుంది. ఇలా మనకు కావలసిన టైంలో సొల్యూషన్ అందుబాటులో మనకు ఉన్నట్లయితే మనను పనిని పూర్తి చేసుకొని మన పంటని దిగుబడి అనేది సాధించవచ్చు. సో కాబట్టి రైతులకు ఇవి ఉపయోగపడే యాప్ కాబట్టి మీరు కూడా ఇన్స్టాల్ చేసుకొని ఇందులో తెలుసుకోవచ్చు. ధన్యవాదము.